వైసీపీ ప్రభుత్వం 3,200 కోట్ల రూపాయల పురపాలక నిధులను దారి మళ్లించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడిందని, వాటిని సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పారు. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సాగునీటి రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గత 5 సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్, దాని మీద ఉన్న షట్టర్స్, వాటి గురించి పట్టించుకోవాలా, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినాయి. అవి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటేనే, ఆ గ్రీస్ అదేసి దాన్ని వాడుతూ ఉంటేనే పనిచేస్తాయి. అవి కంప్లీట్గా నిన్న యాక్చువల్గా ఇదే మీటింగ్ నెల్లూరులో జరిగింది. అక్కడైతే షట్టర్ ఓపెన్ చేయాలంటే ఓపెనే కాలేదంట. ఆఖరి దాన్ని వదిలేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద ఉంది. ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి ఇమీడియట్గా అయ్యేటట్టుగా చూడమని చెప్పాము. అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ నెల్లూరు రిజర్వాయర్, ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి 848 కోట్లతో ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎస్టిమేషన్స్ వేసి దాన్ని రెడీ చేశారు. అయితే ఈరోజు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహా ఏంటంటే, నీటి సంఘాలు వస్తున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. వాళ్ళ సలహాలు తీసుకొని ఈ డిపిఆర్ని రివైజ్ చేయమన్నారు. కలెక్టర్ గారికి అదే ఆదేశించాను. మీరు ఈ డిపిఆర్ని యాజ్ కాకుండా మళ్ళీ ఈ డిపిఆర్ని ఆ కన్సర్న్ నీటి సంఘాలతో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని అధికారులు రివైజ్ చేసి సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోవడం జరిగిందని చెప్పాను.